నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదు ఆగదని మనకు తెలుగునాటి సామెత ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్టే నోళ్ళు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా. చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా ఒకవైపు వాళ్ళను పొగడటమే కాకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సెంట్రల్గా వార్తలు ఉంటేనే వాళ్ళకి రేటింగ్ ఉంటుంది, రీడర్షిప్ ఉంటుంది అనేది ఆ రహస్యం కనిపెట్టారు. అందుకని రోజు ఏదో రకమైనటువంటి కుక్కుడు స్టోరీస్ ఉండాలి. వాళ్ళు చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే వాళ్ళ యొక్క మెదళ్ళు పరిభ్రమిస్తూ ఉంటాయి అనడానికి కొన్ని విచిత్రమైన గమ్మత్తైన వార్తలను చూస్తే మనకి తేటతెల్లం అవుతుంది. ఒకవైపు ఏమో కఠోరమైనటువంటి సత్యాలని వాటిని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాటిని కప్పిపెడుతూ, ఇంకొక వైపు ఏమో ఏ విధంగా కృత్రిమమైనటువంటి బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద చల్లాలా, అల్లరి చేయాలనే పని మీదే ఉంటారు. సరే, ఈ తిట్టే నోరు తిరిగే కాల విషయానికి వద్దాం. తిట్టే నోళ్ల సంగతి చూస్తే ఇటీవల ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బెంగళూరు వెళుతున్నాడు అనే దాని మీద ఒక విచిత్రమైనటువంటి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయన 72 సార్లు ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళారు ఏది అధికారం కోల్పోయిన తర్వాత అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి బెంగళూరులో ఆల్రెడీ నివాసం ఉంది, హైదరాబాద్ లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు శాశ్వత నివాసంగా విజయవాడలోనే తాడేపల్లిలో ఆయన ముందుగా స్వగృహం కట్టుకుని అక్కడికి వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండి కోవిడ్ లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు స్వయంగా అక్కడే ఉండి ఆయన మానిటర్ చేస్తా ఆ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా చూశాడు అనేటువంటి దీన్ని యావత్ జాతీయ స్థాయి వార్తల్లో కూడా ఒక ప్రశంసలు అందుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ ఎక్కడున్నారు అని అంటే పూర్తిగా 2 సంవత్సరాలు హైదరాబాద్కే పరిమితమై హైదరాబాద్ నుంచి అసలు ఒక అడుగు కూడా బయటికి పెట్టినటువంటి స్థితి ఇది అయింది. సో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు గురించి కదా ఎవరు ఎన్నిసార్లు తిరిగాడు అని మాట్లాడుకుంటున్నాం మనం. వాళ్ళు మాట్లాడిన దాన్ని మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అసలు కనిపించనే లేదు, ఎక్కడ వినిపించడం లేదు. మళ్ళీ సరిగ్గా ఆ ఎన్నికల ముందు వచ్చి రాజకీయాలు చేయటం అనేది ప్రారంభించారు. సో ఆ సంగతి అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసాలు వాళ్ళ మరి ఆ పంపకాలో ఇచ్చిపుచ్చుకోవటాలో ఆ వివరాలు మనకి లీగల్ గా తెలియదు. కానీ మొత్తంగా ఆయన తల్లిగారు ఒక పోర్షన్ లో ఉంటున్నారు, ఈయన కట్టించినటువంటి ఇంట్లో. ఇంకొక పోర్షన్ ఆయన సోదరికి వెళ్ళిపోయిన తర్వాత, సో ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్ కి వెళ్ళటం అనేది జరగల. సో ఆయనకు ఉన్నటువంటి ప్రధానంగా రాజకీయాలకు ముందు నుంచి కూడా తన కార్యకలాపాలకి కేంద్రంగా చేసుకున్నటువంటి బెంగళూరు ఏదైతే ఉందో ఆ బెంగళూరుకి మళ్ళీ ఇప్పుడు వెళుతున్నాడు. దానికి కారణం ఏంటనేది కూడా చాలా మంది ఊహించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అసలు పూర్తిగా తన సంరక్షణకి కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి ఇదైపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి సంరక్షణకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా ఆ రోడ్డులో ఉన్నటువంటి బ్యారికేడ్లన్నిటినీ కూడా తొలగించేసేసి పూర్తిగా దాన్ని వాకింగ్ త్రూ చేశారు. ఆయన ఇంటి మీదకి కొబ్బరి బొండాలు విసిరినటువంటి దృశ్యాలు కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. అంటే ఏ రకంగా కూడా అక్కడ తన యొక్క స్ట్రాటజీస్ కానీ తన కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఒక సీక్రెసీ కానీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు తన వ్యవహారాలకి ఆయనకి ప్రైవసీగా ఉండేటువంటి ప్రాంతం బెంగళూరు కాబట్టి సహజంగానే ఆయన బెంగళూరు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్టివిటీస్ ఏంటి, ఓన్లీ పొలిటికల్ యాక్టివిటీస్. ఆయన క్యాడర్ని ఆయన కార్యక్రమాలను ఆయన చక్కగా చూసుకుంటున్నారు. అవసరమైనప్పుడల్లా వీకెండ్స్ లో బెంగళూరు వెళ్తున్నారు. దీన్ని దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన కుమారుడు మంత్రి అయిన తర్వాత, ఆయన కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాధనంతో ప్రజల సొమ్ముతో వీళ్ళు వాళ్ళ సొంత పనులకి ప్రజాధనాన్ని మిస్యూజ్ చేస్తూ విచ్చలవిడిగా ఒక్కసారి కాదు 2 సార్లు కాదు వీకెండ్ వచ్చేసరికల్లా వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతా ఉన్నారు. అది వీళ్ళకి కనిపించట్లా. పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని గాలి కొదిలేసేసి తిరుగుతూ ఉంటే అది తప్పుగా ఈ మీడియా ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళాడు అనేది అది అసలు ఇష్యూనే కాదే. దాన్ని మీరంత గ్లోరిఫై చేసి చెప్తున్నప్పుడు ఇక్కడ కఠోర
సత్యాలు ఏంటంటే పబ్లిక్ మనీతో విచ్చలవిడిగా మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు ఎడాపెడా హైదరాబాద్ తిరుగుతున్నారు అనేటువంటిది ఒక ఆర్టీఐ కార్యకర్త ద్వారా తెప్పించుకున్నటువంటి సమాచారం, సాక్షాత్తు జిఏడి ఇచ్చినటువంటి సమాచారం మేరకు వివిఐపీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు అనేటువంటిది. ఈ వివిఐపీలు విమానాల్లో హెలికాప్టర్లలో తిరగడం కోసం అని చెప్పని వీళ్ళకి 54 కోట్ల సంవత్సరానికి 54,63 లక్షల రూపాయలు వీళ్ళు వాళ్ళ బడ్జెట్ లో ముందే శాంక్షన్ చేయించుకొని ఈ పని దేనికి తిరుగుతున్నారు వీళ్ళు? ఏదైనా వరదలో లేకపోతే సమస్యలో వచ్చినప్పుడు అటు విజయనగరానికో లేకపోతే ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తున్నారా, ఇటు అనంతపురం వైపు వెళ్తున్నారా, హిందూపురం వైపు వెళ్తున్నారా? దానికోసం కాదు. వీళ్ళు హాయిగా చక్కగా వీకెండ్ వచ్చేసరికి హైదరాబాద్ వెళ్తుంటారు, మళ్ళీ మండే బయలుదేరి మళ్ళీ వచ్చేస్తుంటారు. దీనికోసం అని చెప్పని ఎన్ని ట్రిప్పులు వేశారు వీళ్ళు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బెంగళూరు వెళ్తారా ఎక్కడికి వెళ్తారా అనేది పబ్లిక్ అనవసరం. కానీ పబ్లిక్ కన్సర్న్ గా, పబ్లిక్ ట్రస్టీగా ఉండేటువంటి అధికారం ప్రజలు ఇచ్చారు. ప్రజల నుంచి అధికారాన్ని స్వీకరించినటువంటి ఈ ప్రభుత్వానికి బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మాత్రం వీళ్ళ పని ఏంటంటే ఆంధ్రాలో రాజకీయం, హైదరాబాద్లో పడక విశ్రాంతి అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే 15 నెలల కాలంలో, అంటే కేవలం 1 సంవత్సరంన్నర పైచిలుకు కాలంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తిరిగింది ఎన్నిసార్లు అయ్యా అంటే 70 సార్లు ఈయన హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 70 సార్లు ముఖ్యమంత్రిగా. మరి ఈయన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పని ఏంటి? ఆయన కుమారుడైతే 77 సార్లు తిరిగిన పరిస్థితి. ఇక డిప్యూటీ సీఎం సంగతి చెప్పినట్టయితే కేవలం ఆ వారాహి యాత్ర తర్వాత మిగతా కాలం అంతా ఎక్కువ కాలం ఆయన ఉంటుంది హైదరాబాద్లో. పైగా స్పెషల్ ఫ్లైట్ ఆయనకి. ఆ స్పెషల్ ఫ్లైట్ అనేది ఏంటంటే ఈ బడ్జెట్ అలొకేషన్స్ బహుశా వీటి కిందకి రాదనుకుంటాను. మరి ఆ ఫండ్స్ ఏంటి అనేది, ఇది ఏ ఫండ్స్ నుంచి వస్తున్నాయి, ఇందులోనా అందులోనా అనేది మనం అది తర్వాత లెక్కల్లో తేలుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరానికి 54,63 లక్షలకి వీళ్ళు శాంక్షన్ చేయించుకొని ఎక్స్పీరియన్స్ కోసం ముందు పెట్టుబడులు చేస్తామని దావోస్ వెళ్ళారు. దావోస్ నుంచి వచ్చి ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ మనకి ఉంటుంది, వెళ్లాల్సిందే అని చెప్పని అన్నారు. అక్కడి నుంచి ఏం పరిశ్రమలు రాలేదు, ఏం రాలేదు. దుబాయ్ వెళ్ళొచ్చారు, సింగపూర్ వెళ్ళొచ్చారు, అక్కడ కూడా జరిగింది లేదు, ఒరిగింది లేదు పబ్లిక్ ను రాష్ట్రానికి. సో అదంతా హ్యాపీగా తిరిగి వచ్చేసారు. 77 సార్లేమో చంద్రబాబు నాయుడు గారు కుమారుడు హైదరాబాద్ వెళ్తుంటాడు, 70 సార్లేమో ఈయన వెళ్తుంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే దానికి ప్రత్యక్ష సాక్షులుగా యోగా డే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విశాఖపట్నం ఇచ్చేశారు. ఆ యోగా డే జరిగింది మధ్యాహ్నం వరకు. ఆయన నరేంద్ర మోడీ గారు అటు వెళ్ళిపోయారు. ఆ కాసేపటికి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ మొత్తం అంతా కూడా కంట్రోల్ చేసేసారు, పబ్లిక్ వెహికల్స్ వెళ్ళకుండా. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని చెప్పి అన్నారు. అంటే కారులో కూర్చున్న నాకు చంద్రబాబు నాయుడు గారు రావటం అంటే, ఆయన వైజాగ్లో ఉన్నాడు కదా, ఇంతకుముందే కదా మనం టీవీలో చూసాం అనుకుంటే, సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ పని ముగించుకొని అక్కడ ఫ్లైట్ ఎక్కేసేసి ఇక్కడ ఇంటికి వచ్చేసారు అనమాట. సో ఇది సంగతి. ఈ విధంగా వీళ్ళు ఖర్చు చేసింది ఎంతయ్యా అంటే 6 నెలల్లో, కేవలం 6 నెలల్లో 30,04,65,000 రూపాయలు వీళ్ళ విమాన ఖర్చులకి అయినాయి. అంటే చూడండి, ఇది పబ్లిక్ మనీ. 30,04,65,000 అంటే దాదాపుగా బడ్జెట్ లో వాళ్ళు శాంక్షన్ చేసుకున్న మొత్తంలో 55% మొత్తం మనీ అంతా కూడా కరిగిపోయింది వీళ్ళ తిరుగుడు కోసం అని చెప్పని. సో ఇది ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళాడు? 2019 నుంచి 2024 జూన్ వరకు అని చెప్పని లెక్కేసుకుంటే కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే వెళ్ళారనేది ఇక్కడ స్పష్టంగా మనకి రికార్డ్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది, పబ్లిక్ మనీతో ఇన్ని కోట్ల రూపాయలు విచ్చలవిడిగా మీ విమాన ప్రయాణాల కోసం, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేస్తున్నారు ఏంటి అని చెప్పని మీడియా, ఒక సమాజం పట్ల కన్సర్న్ బాధ్యత ఉన్నటువంటి మీడియా ప్రశ్నించాల్సింది. ఈ 54,63,00,000 రూపాయలు ఏంటి? దాంట్లో 55% ఆల్రెడీ 6 నెలల్లో ఖర్చు అయిపోవటం ఏంటి? ఈ 77 సార్లు మీరు 77 సార్లు హైదరాబాద్కి తిరగటం ఏంటి అని అడగాల? లేకపోతే వారం వారం జగన్మోహన్ రెడ్డి ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అని చెప్పని అనాలా? ఏది కరెక్టు? సో మీ పని ఏంటంటే
అవాకులు చెవాకులు పేలడం, వాళ్ళ పని ఏంటంటే అధికారాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం. ఒక అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేయటం. అందుకని ఇటేమో తిట్టే నోరు, అటేమో తిరిగే కాలు, ఈ 2 కాంబినేషన్స్తో ఆంధ్రప్రదేశ్ని మీరు హ్యాపీగా మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాల్లాగా పబ్లిక్ మనీని వాడేసుకుంటూ, ఎదురుదాడి ఏంటంటే ఆయన ఖర్చులతో తన బెంగళూరు వెళతా ఉంటే దాన్ని ఒక తప్పులాగా మీరు భూతద్దంలోంచి చూపించడం. ఇది ఏది కరెక్ట్ ఏంటి అనేది మరి పబ్లికే ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.